Hello guys, name me Balu Stories and welcome to day 50 in 365 days, 365 vlogs. సో హ్యాపీ రిపబ్లిక్ డే. ఈరోజు జనవరి 26 ఫ్లాగ్ హోస్టింగ్కి వెళ్దామని చెప్పేసి మార్నింగే లేచి ఇట్లా మంచిగా ఫ్రెష్ అప్ అయితే అయిపోయినా, వైట్ సెట్ వేసేసుకున్నా. సో మనం నియర్ హైత్నగర్ అయితే ఉన్నాం. హైత్నగర్, ఎల్బీ నగర్, దిల్సుఖ్నగర్లో ఎక్కడెక్కడైతే ఫ్లాగ్ హోస్టింగ్ చేసిండ్రో అయితే ఎవ్రీథింగ్ అయితే బ్లాగ్లో చూపిస్తా. వీడియో నిండు వరకు అయితే చూడండి. నచ్చిన లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. సో లెట్స్ స్టార్ట్. మనం ఇప్పుడైతే హైత్నగర్ భాగీరథ కాలనీలో ఉన్నాము. అంటే నా కాలేజ్ అయితే ఇక్కడనే కంప్లీట్ అయిపోయింది. అదే ఇంటర్ కాలేజ్ ఉంటుంది కదా, సో ఇక్కడనే కంప్లీట్ అయిపోయింది లోపల. సో అట్లా నాకు కొంచెం ఇది ఫేవరెట్. సో ఇక్కడ నుంచి ఈరోజు మనం దిల్సుఖ్ నగర్ అట్లా అయితే వెళ్దాము. ఎక్కడెక్కడ ఫ్లాగ్ హోస్టింగ్ జరుగుతుందో చూడాలి. ఇది 30 ఒకటి ఇది ఒకటి బైక్ ఈరోజన్నా మనం అయితే పెట్టుకోకపోతే వేస్ట్. ఇంకా ఇట్లా టచ్ చేయాలేమో, మనకు అసలు ఇది అటాచ్ చేస్తుందో లేదో కూడా తెలియదు, చూడాలి. ఇది యాక్చువల్లీ అయితే ఇది నా బైక్ అసలు సెట్ అవ్వట్లేదు. అంటే యాక్టివ్ కదా, బుల్లెట్ అయితే అది వేరేలో ఉంటుంది. సో ఏదో ఇట్లయితే పెట్టేసిన ఎగురుతుంది కదా, అగో అట్లా. ఎస్, నాకు అది కావాలి. సో అది. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే గైజ్, మనము స్కూల్లో ఉన్నప్పుడు ఇండిపెండెన్స్ డే అయినా రిపబ్లిక్ డే అయినా అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. ఫ్లాగ్ హోస్టింగ్కి మార్నింగ్ వెళ్ళివ్వడము, దానికన్నా ముందు మనకి గేమ్స్ పెట్టడము, ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ చేయడము, అందులో మనకి ప్రైజ్ రాకపోవడము, ఇదంతా క్రేజీ ఉంటాయి. సో బట్ అంటే అప్పట్లో ఏంటంటే అది మార్నింగ్ లేచి అట్లా డ్రమ్స్ తోటి ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తుంటే అదొక పెద్ద మజా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే అవన్నీ గుర్తు చేసుకుంటే నాస్టాల్జియా ఫీలింగ్ వస్తుంది, అన్నీ మిస్ అవుతున్నాం అనిపిస్తుంది. 10th వరకు వచ్చేటప్పుడేమో స్కూలింగ్ ఎప్పుడు అయిపోతుందిరా నాయనా అనిపిస్తుంది. బట్ ఒకసారి స్కూలింగ్ అయిపోయాకనేమో స్కూల్లో బెటర్ ఉంది కదరా అన్నిటికన్నా అనిపిస్తుంది. సో అది మంచి థింగ్ గైస్, స్కూల్లో ఉన్న వాళ్ళైతే, స్కూల్లో ఉన్నప్పుడు అయితే. అది ఇది వచ్చేసి మనం భాగీరథ నుంచి ఇప్పుడు మనం ఎల్బీ నగర్ సైడ్ అయితే వెళ్తున్నాము. ఇది ఈరోజు అయితే బయటికి వస్తే ఎక్కడ చూసినా వైట్ 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 వైట్, అందరూ వైట్ వేయడా. సో గైజ్ యాక్చువల్లీ జనవరి 26 అయినా లేదంటే August 15 అయినా, అదే రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే అయినా కూడా సో ఒక మూవీ మాత్రం జెమ్నీలో వస్తూనే ఉండే. అది ఏందో కింద కామెంట్ చేయండి. సో అందులో సాంగ్ మాత్రం ఎక్కడ చూసినా అదే ఉంటుండే. స్కూల్స్లలో, కాలేజెస్లలో, అంటే మనకి స్ట్రీట్లలో కూడా ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తారు కదా, అక్కడ మ్యాక్సిమం అదే సాంగ్ ఉంటుండే. ఆ సినిమా వస్తే వాళ్ళు మనం అర్థం చేసేసుకోవాలి, అది ఈరోజు మన నేషనల్ డే ఏదో ఒకటి ఉందిరా అని చెప్పేసి. అంత బాగుంటుంది ఆ మూవీ. సో మూవీ ఏందో కింద కామెంట్లో చెప్పండి. ఈ ఫ్లైఓవర్ ఎక్కి దిగాలి. ఇది దాటిన తర్వాత మనకి ఎన్టీఆర్ నగర్ అని ఒకటి ఉంటుంది. అక్కడ గార్డెన్స్ ఉంటుంది, అంటే పెద్ద అదేంటి గ్రౌండ్ ఉంటుంది. అక్కడ మనకైనా ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తున్నారేమో చూద్దాము. మల్మైసమ్మ ఫ్లైఓవర్. ఎల్బీ నగర్ అయితే చాలా అంటే చాలా చేంజ్ అయిపోయింది లాస్ట్ 10 years నుంచి ఇప్పటి వరకు. ఒకప్పుడు ఎట్లుంటుండే అంటే ఇది ఎక్స్ రోడ్, వనశలిపురం దగ్గర ఒక సిగ్నల్ ఉంటుండే, ఇక్కడ ఒక సిగ్నల్ ఉంటుండే. ఇప్పుడేమో ఇది మొత్తం ఫ్లైఓవర్స్ అయిపోయింది. అసలు ఇప్పుడు ఎవరైనా కొత్తగా 10 to 15 years తర్వాత ఎవరైనా హైదరాబాద్కి ఎస్పెషల్లీ ఎల్బీ నగర్ నుంచి వస్తే వాళ్ళు గుర్తుపట్టారు గైజ్, అసలు ఎల్బీ నగర్ ఎంత చేంజ్ అయిపోయిందని. అండర్ గ్రౌండ్ ఫ్లైఓవర్, మళ్ళీ పైనుంచి ఫ్లైఓవర్స్, మధ్యలో రోడ్డు, అసలు ఎంత అప్గ్రేడ్ అయిపోయిందో ఎల్బీ నగర్ అనిపిస్తుంది. అందులో ఒకటి మెట్రో. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి గైజ్, మెట్రో లేకుండా మన ఎల్బీ నగర్ నుంచి హైటెక్ సిటీ వెళ్ళాలని అంటే ఎంత టాస్క్ ఉంటుండేనో, ఘోరంగా టాస్క్ ఉంటుండే. మ్యాక్సిమం 1.5 hours నుంచి 2 hours అయితే పడుతుంది ఆ ట్రాఫిక్లో. అది మధ్యాహ్నం అంటే ఒక 1 hourలో వెళ్ళిపోవచ్చేమో, కానీ బాగా టైం పడుతుంది గైజ్. సో మెట్రో ఉండడం వల్ల, అంటే బస్సులలో చెప్తున్నా, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లలో చెప్తున్నా. సో అట్లా ఈ అమ్మాయి రింబల్ స్టెప్ తోటి సావాలి. ఈడ ఒక్కటి నా బండి గుడిచిపోయింది. జై దుర్గామాతాకి జై.
బోనాలు వస్తే చాలు అసలు ఆ టెంపుల్ దగ్గర అయితే మస్తు ఫేమస్ ఉంటుంది ఆ టెంపుల్. ఇక్కడ కూడా ఆటో యూనియన్ వాళ్ళు కూడా ఫ్లాగ్ హోస్టింగ్ చేసిండ్రు. సో ఇది వచ్చేసి మనకి ఎన్టీఆర్ నగర్, ఎల్బీ నగర్ దాటంగానే ఉంటుంది. ఎంత బాగుంటుందో మార్నింగ్ ఇట్లా కూరగాయల మార్కెట్లో నుంచి పోతుంటే. సండే వస్తే అసలు అంగడి యాక్చువల్లీ జనవరి 26కి ఇండిపెండెన్స్ డేకి అయితే నాన్ వెజ్ సేల్ చేయరు. బట్ కొన్ని ప్లేస్లల్లో వెళ్తే ఈరోజు సండే కావడం వల్ల బాగా సేల్ చేస్తున్నారు. ఇక్కడ కూడా ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తున్నారు గైస్. జై హింద్, భారత్ మాతాకి జై. అంతే. ఇంకా ఇది అక్కడ ఆటో అనిపిస్తుందా మీకు? నేను దగ్గర పోతున్నానండి. ఇదేమో నా ఫ్లాగ్ ఏమో మొత్తం ఊరంతా తిరుగుతుంది. ఒక ఫ్లాగ్ చూడండి, అసలు ఏమన్నా పెట్టింది ఆటోకి, వస్తుంది కదా. వావ్, గ్రేట్ గైస్, వస్తుంది చూడడానికి. అన్న రెడీ అయ్యింది. వావ్, హైలైట్. అంకుల్ జై హింద్. వావ్, అసలు ఎక్సలెంట్, హైలైట్ పెట్టింది కదా, నెక్స్ట్ లెవెల్. ఇదిగో డైరెక్ట్ అన్న ఆటోకి బెలూన్లు కూడా కట్టేసిండు. ఇక్కడ పీవీటీ దగ్గర కూడా అయితే మంచిగా ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తారు గైస్, అంతా పిల్లలే ఉన్నారు. సో ఫైనల్గా మనమైతే దిల్సుఖ్నగర్కి వచ్చేసాం గైస్. అండ్ ఇక్కడైతే ఎక్కడ వేసినా ఫ్లాగ్ హోస్టింగ్ అసలు. అంటే ఇట్లా క్రోమా ఉంటాయి కదా, క్రోమాస్, ఏదంటే ఇట్లా సంగీత మొబైల్స్ అని ఇక్కడ చాలా ఉన్నాయి అవుట్లెట్ బయట మొత్తం ఫ్లాగ్ హోస్టింగ్సే ఉన్నాయి. చూస్తుంటే మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది గైస్. ఇక ఇక్కడ మన సాయిబాబా టెంపుల్ గల్లీ ఇది, లోపలికి వెళ్ళాం. ఇక్కడ కూడా మనకు ఆల్రెడీ ఫ్లాగ్ హోస్టింగ్ అయిపోయింది అనుకుంటా, అన్నీ అరేంజ్ చేసిండ్రు. సో గైస్ ఇప్పటి వరకు అయితే ఇటు హయత్ నగర్ టు హయత్ నగర్ టు దిల్సుఖ్నగర్ అయితే ఇది విశేషాలు. ఇప్పుడు వచ్చేసి దిల్సుఖ్నగర్ నుంచి హయత్ నగర్ చూద్దాం. సో దాంట్లో ఏముంది కొత్త అంటే, మనం వన్ సైడ్ చూసాం కదా బ్రో, ఇంకో సైడ్ కూడా చూద్దాం. ఈరోజైతే రోడ్ అంతా ఖాళీ ఉంది. మంచిగా ఇవాళ చలం కొడుతుండు. ఎక్కడికి వెళ్ళినా గైజ్ హెల్మెట్ మాత్రం అస్సలు మర్చిపోకండి. మన సేఫ్టీ కోసం హెల్మెట్ అయితే వాడండి. మనం ఎట్లాగో స్పీడ్ తక్కువ పోయే 60, 70, 80 దాంట్లో కింద పడితే ఏమైనా ఉందా? అయ్యా కొంచెం హెల్మెట్ అయినా పెట్టుకుంటే తలకాయన్నా బతుకుతుంది. ఇది మనకి అష్టలక్ష్మి టెంపుల్ గల్లీ, లోపలికి వెళ్దాం. ఎవరన్నా అష్టలక్ష్మి టెంపుల్కి వెళ్ళే వాళ్ళు ఏంటంటే, ఇక్కడ విక్టోరియా మెమోరియల్ ఉంటుంది కదా, అక్కడ మీరు దిగితే పక్కనే ఒక కమాన్ కనిపిస్తుంది, అష్టలక్ష్మి కమాన్. ఆ లోపలికి వచ్చేసి మనకి టెంపుల్ కనిపిస్తుంది. గుయి అంటూ రామశిల్కానే. అదే ఒక మూవీ చూసినాక అందులో ఏదైనా నచ్చింది అనుకో 2-3 days అదే ఉంటుంది. మనం మూవీకి వెళ్ళాం కదా, మూవీకి వెళ్ళినప్పటి నుంచి ఏడికి పోయినా ఈ సంగీ వస్తుంది నాకు. గుయి అంటూ రామశిల్కానే. ఎక్కడ ఉంటుంది? ఇంత లోపలికి వచ్చానే. ఓకే, గల్లీలో ఉంటుంది అనుకుంటా, అక్కడ ఉంటుంది. ఇది అష్టలక్ష్మి టెంపుల్. ఇగో చూసింది కదా, ఇది మన అష్టలక్ష్మి అమ్మవారి టెంపుల్. వావ్, నేను ఇక్కడికి 1 or 2 times అట్లా విజిట్ చేసిన, 2 సార్లు పెద్ద అవుతున్నప్పుడే విజిట్ చేసిన. ఇదైతే విక్టోరియా మెమోరియల్ అమ్మవారి టెంపుల్ చూసాం కదా, రోడ్ పై నుంచి అయితే ఒక 1 kilometer లోపలికి ఉంది. అక్కడికి ఆటోస్ కూడా అవైలబుల్లో ఉంటాయి, అట్లనే మనం బై వాక్ కూడా వెళ్ళొచ్చు. చూడండి, స్కూల్ బస్సు, చిన్న పిల్లలు భారత్ మాతాకి జై అంటున్నారు అందులోంచి. గ్రేట్, ఆ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది అసలు. స్కూల్ బస్సు, అందులో మనం లైఫ్ కావాలనుకున్నా కూడా మళ్ళీ రాదు కదా.
సో ఫైనల్లీ అయితే మనం హైదరాబాద్కి అయితే రీచ్ అయిపోయినాము. ఇప్పుడు మనం మన అశ్వి బనీని స్కూల్ నుంచి తీసుకురావడానికి అని చెప్పేసి వెళ్తున్నాము. వాళ్ళ స్కూల్ వచ్చేసి హైదరాబాద్ ఎండింగ్ ఉంటుంది. సో గైస్ ఇదే మన అశ్విన్ వాళ్ళ స్కూలు, శ్రీ చైతన్య స్కూల్. ఇది చూద్దాం వాళ్ళు మన కోసం వెయిట్ చేస్తున్నారా ఏంటి అని చెప్పేసి. అశ్విన్ హాయ్, ఇది పెట్టినా దానికి. ఎంజాయ్ చేసినావా ఈరోజు? చూసిండు కదా, ఈరోజు ఎల్బీ నగర్ నుంచి దిల్షు నగర్ వరకు వెళ్ళి మళ్ళీ దిల్షు నగర్ నుంచి డైరెక్ట్ వీళ్ళ స్కూల్కి అయితే వెళ్ళి ఏమేమి జరిగినాయో అప్పటి వరకు అయితే చూసినాం కదా. సో మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు వీళ్ళ స్కూల్లో అసలు ఏం జరిగిందో అయితే ఒకసారి వీళ్ళని అడిగి తెలుసుకుందాము. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చిన్నప్పుడు మనం వెళ్ళి స్కూల్లో ఇవన్నీ సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం కదా. సో చాలా డేస్ అయింది అవన్నీ ఎక్స్పీరియన్స్ చేసి. సో అవైతే వీళ్ళ మాటల్లోనే తెలుసుకుందాము. చెప్పండి రా. సో ఏం చేసారు అశ్విన్ లోపల వెళ్ళగానే? ఫస్ట్ ఫ్లాగ్ హోస్టింగ్ చేశారు. ఎన్ని గంటలకు వెళ్ళినావు అసలు స్కూల్కి? 8:15కి. ఇంట్లో ఎన్ని గంటలకు లేచినావు? 8కి లేచినావా? 7కి లేచినావా? వెళ్ళి ఇంకా ఫ్లాగ్ హోస్టింగ్ చేసిండ్రా? సో అది బన్నీ నువ్వేం చేసినావు? బన్నీ ఏం చేసినావు ఈరోజు స్కూల్లో? ఎంజాయ్ చేసిన. అదే ఎంజాయ్ చేసినావు కానీ అసలు ఏం చేసిండ్రు ఫ్లాగ్ హోస్టింగ్ తర్వాత? అసలు మీకు స్పీచ్ చేయమన్నారా? ఏమైనా ఇచ్చినావా స్పీచ్ మరి? అవునా, ఇయ్యలే? అయ్యో, ఏమైనా ఈసారి ఏమైనా గేమ్స్ ఏమైనా పెట్టిరారా మీకు? గేమ్స్ ఏం పెడతలేరు, గేమ్స్ పెట్టారు. ఓన్లీ బిస్కెట్ ఇచ్చారు, బిస్కెట్ తిన్నాము. అంటే ఇంకా ఏమైనా కాంపిటీషన్స్ చేస్తారా? ఎవరైనా స్పీచ్ ఇవ్వడము స్కూల్లో అట్లా ఇస్తారా? డాన్స్ చేయడము అవి ఉంటాయేమో. డాన్స్ చేసిన. సో స్కూల్ లైఫ్ మాత్రం ఒక క్యూట్ లైఫ్. దాన్ని ఎంజాయ్ చేసేటప్పుడు ఎంజాయ్ చేయాలి. ఎట్లా ఎంజాయ్ చేసినా చెప్పు. మాక సేమ్ మీలానే ఉంటుండే. మేము ఏంటంటే మార్నింగ్ 7:30కి వెళ్తుండే స్కూల్కి. 7:30 నుంచి మాకు 9:30, 10 వరకే ఉంటుండే. దానికన్నా ఎక్కువసేపు ఏమి ఉండదు. మేము వెళ్ళి మంచిగా అక్కడ ఫ్లాగ్ హోస్టింగ్ చేసిన తర్వాత ప్రేయర్లో నిలబడతాం కదా, డ్రమ్స్ ఉంటాయి. అట్లా డ్రమ్స్ ఉంటాయి. ఆ డ్రమ్స్ని వాయించుకుంటా ప్రేయర్ చేయడము. సో ఇవన్నీ ఉంటాయి. సో అదొక మంచి మెమొరీ. మీరే మంచిగా ఎంజాయ్ చేయాలి. దాంతో 10th అయిపోయింది అనుకో, ఒకసారి 10th క్లాస్ అయిపోయింది అనుకో, మళ్ళీ మీకు ఎంజాయ్మెంట్ రాదు. స్కూల్లో ఉన్నప్పుడు అన్నీ ఎంజాయ్ చేయాలి. ఓకేనా? సో అది ఈరోజు వ్లాగ్ చూసిండు కదా గైస్. ఈరోజు అయితే ఇదే వ్లాగ్. నచ్చిన వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ స్టే ట్యూన్ ఫర్ టుమారోస్ వ్లాగ్. అంటిల్ దెన్ స్టే ట్యూన్. బై బై. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.